బాహుబలి 2 కలెక్షన్స్ని దాటేసింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఈ రీలోడెడ్ వర్షన్ అవసరమా అని చాలామంది అనుకుంటున్నారు. ఎస్, అవసరమే. ఎందుకంటే నార్మల్ వర్షన్ చూస్తున్నప్పుడు కొంచెం అసంతృప్తిగానే అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ కట్ సీన్లు, క్వశ్చన్ మార్కులు మిగిలిపోయినాయి అన్నీ. సో ఆ కట్ సీన్స్ అన్నీ ఇక్కడ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక సీన్ చూపిస్తా, స్పాయిలర్ అలర్ట్. ఇలాంటి హై మూమెంట్ సీన్లు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఏం మారదు సినిమా. సెకండ్ హాఫ్లోనే ఈ ఎక్స్టెండ్ వర్షన్ సీన్స్ అనేవి ఉంటాయి. సో టోటల్గా మూవీ వచ్చేసి 3 hours 44 minutes ఉంటుంది. ఫస్ట్ సీన్ చూసుకుంటే జపాన్ సీన్. అసలు ఆ సీన్ ఎందుకు జరుగుతుంది, పుష్ప అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు మనకి ఏం అర్థం కాలే. కానీ ఇందులో దాన్ని మొత్తం క్లారిటీగా చూపించారు. ఇంకా చూసుకుంటే షికావత్ సార్ ఏంది ఇంత వీక్గా ఉన్నాడు అని అనుకున్నాం. కానీ ఇందులో చూసుకుంటే షికావత్ సార్ యొక్క పవర్, తెలివి ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా జాలిరెడ్డి సీన్ అసలు ఒక్కడు లేదు నార్మల్ వర్షన్లో. కానీ ఇందులో జాలిరెడ్డి సీన్ ఉంటుంది. అది కూడా మంచి హై మూమెంట్ సీనే ఉంటుంది. ఇంకా జగ్గారెడ్డి మధ్యలో ఏమైపోయాడు అనేది అందులో అర్థం కాలే. కానీ ఇందులో జగ్గారెడ్డి మధ్యలో ఏమైపోయాడు అనేది తెలుస్తుంది. సో ఇలా స్టోరీ విషయంలో కానీ ప్లాట్ విషయంలో కానీ మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నార్మల్ వర్షన్ కంటే రీలోడెడ్ వర్షన్ ఇంకా బెటర్గా ఉంది, క్లారిటీగా ఉంది, బెటర్గా ఉంది. డ్యూరేషన్ ఎక్కువైందని నార్మల్ వర్షన్లో కొన్ని సీన్లు కట్ చేసి మనకు రిలీజ్ చేశారు. ఫైనల్గా ఈ రీలోడెడ్ వర్షన్ అయితే చాలా చాలా బాగుంది. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రివ్యూ. బాగానే ఉంది.